అందరికీ హాయ్ అండి. ఇదిగోండి మా పాపకైతే మొక్కజొన్న పత్తులైతే ఉడకబెట్టేసి ఇచ్చాను. దీని గురించి అయితే మనం తర్వాత మాట్లాడుకుందామండి. మేమైతే పలమనేరులో ఉన్నాం అనుకుంటున్నారా? కానీ కాదండి. పలమనేరు నుంచి మా ఊరు వచ్చేసామండి శ్రీకాకుళము. అంటే ఆ రోజు నైట్ అంటే శివరాత్రి అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే అయితే మాత్రం మేము బయలుదేరేసామండి. బయలుదేరి ఆ రోజు 4:30కి అలా బయలుదేరితే తిరుమలకి వచ్చి తిరుమల నుంచి తిరుపతి నుంచి తిరుమల ట్రైన్ ఎక్కి అయితే వైజాగ్ అయితే రావడం జరిగిందండి. వైజాగ్‌లో 11:30కి అలా వచ్చేసాము. అక్కడి నుంచి వైజాగ్ నుంచి మళ్ళీ మా శ్రీకాకుళం అయితే మేము వచ్చేసామండి. ఇంకా వచ్చేసరికి ఇంకా ఆడవాళ్ళకి ఇంట్లో పనులెలా ఉంటాయో తెలిసిందే కదండీ! ట్రైన్ జర్నీ అంతా చాలా బాగా టైర్డ్ అయిపోయాము. టైర్డ్ అయిపోయినా సరే మరి ఇంటికొచ్చేసరికి ఇంట్లో పనులుంటాయి కాబట్టి కొంచెం టైర్డ్ అంతా పక్కన పెట్టి ఇంటి పనులైతే దిగామండి. నేను ఇంటికొచ్చేసరికి మా వారైతే అరటిగెలలైతే తోట నుంచి తీసుకొచ్చారండి. ఇంకా తర్వాత లోపల పెట్టి ఇంక ఇంట్లో పనంతా అయితే చేసుకోవడానికి చాలా టైం పట్టేసింది. ఒక్కదాన్నే అన్ని పనులు చేసుకునేసరికి బాగా టైర్డ్ అయిపోయాను. అయిపోయిన తర్వాత ఈవినింగ్ అయితే ఇంట్లో సరిగ్గా ఆ టైంకే గ్యాస్ కూడా అయిపోయిందండి. మా వారు మొక్కజొన్న పొత్తులు అయితే తెచ్చారు కదండీ! అవైతే ఉడకబెట్టేసి అయితే పిల్లలకైతే ఇచ్చానండి. కరెక్ట్‌గా ఆ టైంకే గ్యాస్ అయిపోవడంతోని కొంచెం ఇబ్బందయింది. కర్రలయి తెచ్చుకొని, పొయ్యి ముట్టించుకొని, వంట చేసేసరికి నైట్ కూడా చాలా లేట్ అయిపోయింది మాకు. అలాగేనండి ఇది ఏంటంటే మొక్కజొన్న పత్తులు అవి చాలా లేతగా ఉంటేనే పిల్లలకి ఇవ్వాలండి. ముదురుగా ఉంటే మాత్రం అసలు ఇవ్వకూడదు. ఎందుకంటే ముదురుగా తింటే అవి పిల్లలకి కడుపులో నొప్పి అలా వచ్చేస్తుంటది. అదే లేతగా ఉడకబెట్టి ఇచ్చామనుకోండి పిల్లలకి డైజెషన్ బాగా అయ్యి అందులో పీచు పదార్థం అది ఉండి వాళ్ళకి హెల్త్‌కి చాలా మంచిదండి. ప్లీజ్ అండి మా వీడియోస్ కన్నా మీకు నచ్చినట్లుగా అయితే ప్లీజ్ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చాలా తక్కువ టైంలోనే నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటివరకు నాకు ఒక్కో సబ్స్క్రైబ్ పెరుగుతుంటే చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుందండి. దీంట్లో ఎంత హ్యాపీనెస్ ఉంటుందని నేను అనుకోలేదు. జెన్యూన్‌గా నాకు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటుంటే చాలా హ్యాపీగా ఉంది. చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. మా వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.